మలుపు టీవీ సమర్పణ మున్సిపాలిటీలో నివసిస్తూ మృత నగర్లో స్థలాలు తీసుకున్న లబ్ధిదారులు ఎంపీడీఓ ఆఫీస్కు తాళాలు వేశారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం వహిస్తున్నందుకు ఆగ్రహించిన ప్రజలు ఇలా చేయాల్సి వచ్చింది. ఈ తంగమంతా జరిగిన తర్వాత ఎంపీడీఓ గారు పై అధికారులతో మాట్లాడి వెంటనే మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాము అని హామీ ఇచ్చారు. ప్రొద్దుటూరు మృత నగర్లో 2008లో మరియు 2018లో ఇచ్చిన స్థలాలకు 2200 మందికి మౌలిక వసతులు, విద్యుత్తు, మంచినీరు, రోడ్లు, హౌసింగ్ లోన్లు వెంటనే ఏర్పాటు చేయాలి అని సిపిఎం కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ, దాదాపుగా 16 సంవత్సరాల కిందట ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వార్డులలో వివిధ పంచాయతీల్లో నివాసం ఉన్నవారికి కొత్తపల్లె పంచాయతీ అమృత నగర్లో ఇండ్ల స్థలాలు కేటాయించారు, పట్టాలిచ్చారు. అయితే అక్కడ మౌలిక వసతులు పరిష్కరించడంలో విఫలమైనరని వెంటనే మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రొద్దుటూరు ఎంపీడీఓ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ఎంపీడీఓ గారు స్పందిస్తూ పై అధికారుల దృష్టికి తీసుకుపోయి వెంటనే మీకు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. హామీతో ధర్నా విరమించారు. త్వరగా పరిష్కరించకపోతే ఆ ప్రజలను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అక్కడ కొందరు తహసీల్దార్ సీల్ రాజముద్ర కలిగినటువంటిది తయారు చేసుకుని వారే పట్టాలు తయారు చేసి పేద ప్రజలకు ఇచ్చినటువంటి స్థలాలను లక్షల రూపాయలు తీసుకుని అమ్ముకుంటున్నారు. అటువంటి వారు ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని పోతే అక్కడ ప్రైవేటు వ్యక్తులు, కొందరు సచివాలయ అధికారులు అడ్డుకుంటున్నారు. 20,000 30,000 డబ్బులు ఇస్తే కాని ఇల్లు కట్టుకునే దానికి లేదని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయం అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కావున మౌలిక వసతులు కల్పిస్తే మాకు ఇచ్చిన స్థలంలో మేము ఇల్లు నిర్మించుకుంటామని బాడిగలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోయారు. ఈ ముట్టడి కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు విజయకుమార్, పకీరయ్య బాబు, డివైఎఫ్ఐ కార్యదర్శి బి విశ్వనాథ్, ఐద్వా అధ్యక్షురాలు వై విజయ యురాములమ్మ, జె భానుమతి, పుష్పలత. స్థలాలు లబ్ధిదారులు పెంచల్ రెడ్డి, రామలింగారెడ్డి, వెంకటేష్, గౌస్ పీర్, హసీనా, పార్వతి, గోవిందమ్మ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యనారాయణ, సిపిఎం కార్యదర్శి, పొద్దుటూరు. ఈరోజు పొద్దుటూరు మున్సిపల్ వార్డుల్లో నివాసం ఉన్నటువంటి వారికి దాదాపు 2000 మందికి, అంటే 1వ వార్డు మొదలుకొని 41 వార్డు వరకు, గతంలో పాత వార్డులు 41 వార్డులో ఉన్నటువంటి ప్రజలకందరికి కూడా అమృతనగర్ లో స్థలాలు ఇచ్చారు. దాదాపు 2009లో ఇచ్చారు, 2018లో ఇచ్చారు. కానీ స్థలాలు ఇచ్చారు, పట్టాలు చూపించారు, మౌలిక వసతులు మాత్రం మర్చిపోయారు. అంటే పట్టించుకోలేదు. ఈ పేదల కాలనీలు ఎందుకు చేయాలా అనే లక్ష్యంతో అదొకటి. రెండోది, వాళ్ళు వేసుకోకపోతే అమ్ముకోవచ్చు అనే దుర్మార్గులు కొందరు ఉన్నారు. కాబట్టి ఆ రకంగా మౌలిక వసతులు కల్పించకుండా అడ్డుకుంటూ ఇంతవరకు కూడా జరిగింది. ఇటువంటి చూస్తూ సహిస్తూ ఉండే సమస్య లేదు. ఇప్పటికైనా కూడా మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు ఎంపీడీఓ కార్యాలయము తాళాలేసి ఈరోజు నిరసన చేస్తా ఉన్నాం. ఎందుకంటే అందరికి ఇసుకు వచ్చింది, బాడిగలు కట్టలేకున్నారు. ఒక ఇల్లు ఎత్తుకున్నా కూడా 6,000 నుంచి 10,000 రూపాయలు బాడిగా. నెల 30 రోజులు అంటే కళ్ళు మూసి తెరిచే లోపల వస్తాయి. మన జగన్ చెప్తుంటారు, కళ్ళు మూసి తెరిచే లోపల 5 నెలలు వస్తాయి. అట్లా కళ్ళు మూసి తెరిచే లోపల నెల వస్తుంది. బాడిగలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో ఈ రోజు ఎంపీడీఓ ఆఫీసు తాళాలు వేయాల్సిన పరిస్థితి కూడా ఈ రోజు వచ్చింది ప్రభుత్వంలో. కాబట్టి ఎంపీడీఓ గారు స్పందించారు. మంచినీళ్లు వెంటనే దానికి ఏదో ఎస్టిమేషన్ కూడా నేను ఏదో పంపిణీ అంటున్నారు. మళ్ళీ నిన్న పంపినారా లేకపోతే పంపుతారా, ఏది ఏమైనా కూడా 1 నెల 2 నెలల లోపల మంచినీళ్ళు అనేది ఏర్పాటు చేసి దానికి నేను కృషి చేస్తానని చెప్తున్నాడు. మంచిదే, 1 నెల పాటు చూస్తాము. నెల తర్వాత దీన్ని ఏ రూపంలో తీసుకుపోవాలో మళ్ళా ఆ రోజు అందరినీ పిలిచి పెద్ద ఎత్తున కూడా ఆందోళన కొనసాగిస్తాం. మేము అడుగుతున్నది ఏం లేదు, కేవలము మాకు ఇచ్చిన స్థలాలు ఇచ్చినారు, పట్టాలు ఇచ్చినారు, కరెంటు, నీళ్లు, రోడ్లు, హౌసింగ్ లోన్లు, ఈ మాత్రం మేము అడుగుతున్నాం. మీరు దోచుకునే భూములు అడగడం లేదు, మీరు పేదల స్థలాలు అమ్ముకుంటున్నారు, అయ్యి అడగడం లేదు. కేవలం మాకు ఇచ్చిన స్థలాలకు మాకు కరెంట్ ఇస్తే మేము బాడీ కట్టలేక పోయి అక్కడ కాపురాలు ఉంటామని చెప్పేసి అడుగుతా ఉంటే, వీటిపైన నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఎవరైనా ఉంటే అట్లా రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఆ నిర్లక్ష్యాన్ని వీడి ప్రజల వైపు పనిచేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.